పడవలకి సంబంధించి ఏదైతే బ్యారేజీని ఏది భారీ టన్నుల పడవలతో తీసుకొచ్చి గుద్దేసి కూల్చేయడానికి కుట్ర పన్నారు, విజయవాడను ముంచేయడానికి కుట్ర పన్నారని చంద్రబాబు స్వయంగా ఆరోపిస్తున్నటువంటి వేళ ఆ పడవలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళవే అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఇప్పటిదాకా సాక్షిలో రాసురావడం ఒక ఎత్తు అయితే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా తెలుగుదేశం హయాంలోనే వచ్చినాయి అన్నటువంటి లెక్క తాజాగా ప్రకటించారు. ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు, ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఉషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఆధారాల్ని కొత్తగా తీసుకుని వచ్చారు.